శ్రీ విశ్వావసునామ సంవత్సరం మకర రాశి వారి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. వీరికి ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. రాజపూజ్యం 4, అవమానం 5. ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషులందరికీ కూడా గ్రహముల బలం కూడా బాగుంది. ఇది శని యొక్క రాశి. ఏలినాటి శని యొక్క దోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది. గృహముల్లో కూడా లాభదాయకమైనటువంటి పనులు చేయటం వల్ల గౌరవం పొందుతారు, అనేక బహుమానాలు కూడా పొందుతారు. అప్రయత్నంగా కూడా మీకు ధనలాభం కలుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళందరికీ కూడా గత 2 సంవత్సరాల కంటే కూడా బాగా కలిసి వస్తుంది. స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది. వీరి యొక్క గృహంలో కూడా వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా జరుగుతాయి. ఇక పుణ్యనది స్నానం చేసేటువంటి ప్రాప్తం ఉంది. నష్టద్రవ్య లాభం ఉంది. శత్రువులని పాదాక్రాంతం చేసుకుంటారు మీరు. ఈ సంవత్సరం మీరు కొత్త వాహనం కొనేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం ఒక అన్య స్త్రీ పరిచయం అవుతుంది. ఫలితంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవుతాయి. ఇంకా అధికార ప్రాప్తి లభించే అవకాశం ఉంది. మీరు పాత గృహం లేదా స్థలం కొంటారు. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వెల్లడవుతాయి. కానీ మకర రాశి వారు ఒక్కొక్కసారి కూడా శని ప్రభావం చేత అనవసరమైనటువంటి వాగ్దనం కూడా చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో కూడా విరోధం ఉంటుంది. ఏ రకమైన వృత్తుల్లో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా ఉంది. మీరు ఎవరికి కూడా తల వంచే పనే లేదు. మీకు స్థానబలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఈ యొక్క మకర రాశి వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఇక అధికారం పెరుగుతుంది. వీరెంతో ధర్మకార్యాలు చేస్తారు. తీర్థయాత్ర లాభములు కూడా చేస్తారు. ఇక ఉద్యోగులకు ఈ సంవత్సరం మంచి యోగం ఉంది. మీ ప్రతిభకు శ్రమకు తగ్గినట్టు ఫలితాలు వస్తాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ప్రమోషన్ తగ్గినట్టు బదిలీ అధికార అనుగ్రహం కూడా ఉంది. వీరి మీద గతంలో ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉంటాయి, కొట్టివేయబడతాయి. నూతన గృహంలో కూడా ప్రవేశం జరుగుతుంది. స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు. ప్రైవేట్ సంస్థలో ఉండేటువంటి వాళ్ళు యజమానుల అభిమానం పొందుతారు. ఉన్నత స్థాయికి వస్తారు. ఇక వీరు అధిక లాభం వరకు మరో కంపెనీ మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక నిరుద్యోగులకి ఈ సంవత్సరం మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం కూడా లభిస్తుంది. పర్మనెంట్ వారికి కూడా ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. వారికి ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. ఇక రాజకీయ నాయకులకి గురుడు షష్ఠస్థితి ప్రభావం చూపిస్తాడు. ధనం ఖర్చు అయినా ప్రజల్లో అసంతృప్తి ఉన్న అధిష్టానం మీకు మంచి పదవిస్తారు. ఈ యొక్క మకర రాశి చెందిన రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పనిసరిగా విజయం లభిస్తుంది. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది. కానీ ఈ సంవత్సరం మీకు బాగా తెలిసిన వాళ్ళే మీ మీద పోటీ చేసే అవకాశం ఉంది. జీవిత సౌఖ్యం కూడా మీకుంది. కళాకారులకు ఏ విధంగా ఉందంటే ఇక టీవీ సినిమా పరిశ్రమ కళాకారులందరికీ కూడా అనుకూలంగానే ఉంది. గాయని గాయకులు, రచయితలు, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ అందరికి కూడా మంచి విజయాలు లభిస్తాయి. ఇంకా నూతన అవకాశాలు మీకు ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి. మీ ప్రత్యేకతను కూడా నిలబెట్టుకుంటారు. ఈ సంవత్సరం మీకు సొంత గృహం లభించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంది. ఆశించినంత లాభాలు కూడా వస్తాయి. నూతన వ్యాపారాలు కూడా చేయటం మంచిదే. ఇక తరచుగా ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చును. హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకు కూడా వ్యాపారం బాగా జరుగుతుంది. ఇక జాయింట్ వ్యాపారస్తుల మటుకు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి పెద్ద కాంట్రాక్ట్స్ లభిస్తాయి. గృహ నిర్మాణంలో ఉండే వారికి బాగానే ఉంటుంది. రైస్ మిల్లర్స్ కూడా లాభాలు వస్తాయి. ఇక షేర్ మార్కెట్లో ఉండే వారికి అంతంత మాత్రమే ఉంది. హోటల్స్, కిరాణా వ్యాపారాలకు కూడా మంచి వ్యాపారం కూడా జరుగుతుంది. ఇక విద్యార్థులకు
ప్రారంభంలో మంచి జ్ఞాపక శక్తి ఉండటం వల్ల మంచి మార్కులతో కూడా పాస్ అవుతారు. కానీ తర్వాత ఈ యొక్క వీరికి చదువులో కూడా ఆసక్తి తగ్గుతుంది. చెడు స్నేహాలు అనేవి ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తద్వారా కూడా విలువ కోల్పోతారు. ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్ష రాసిన వాళ్ళు మంచి ర్యాంకులు పొంది సీట్లను పొందుతారు. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఇక క్రీడాకారులకు అనుకూలంగా ఉంది. వాళ్ళు మంచి విజయాలు కూడా సాధిస్తారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకి మంచి స్థానం పొందుతారు. ఇక వ్యవసాయదారులకు కూడా 2 పంటలు పండుతాయి. వాళ్ళకు కూడా చాలా బాగుంది. పాత రుణాలన్నీ కూడా తీరిపోతాయి. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. ఇక చేపల రొయ్యల చెల్లిన వారికి కూడా విశేషమైన లాభం వస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాభివృద్ధి జరుగుతుంది. ఇక పళ్ళ తోట వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. ఔషధ పంటలు వేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. పౌల్ట్రీ రంగంలో వారికి మిశ్రమ ఫలితం కూడా ఉంది. ఇక స్త్రీల విషయం వస్తే గ్రహముల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో వీళ్ళ ఆధిక్యత కొనసాగుతుంది. మీరు విలువైన వస్తువులు కొంటారు. ఈ సంవత్సరం స్త్రీల పేరుతో స్థిరాస్తులు కొంటారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. కానీ ఆరోగ్య సమస్యలు కొంత మటుకు ఉన్నాయి. శస్త్రభయం, పుట్టింటి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు అధికారం మన్నన ఉంది. ఈ సంవత్సరం వివాహం కానిటువంటి స్త్రీలకు కూడా ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఇక షష్ఠిగురుడి స్వభావం వల్ల కొన్ని అపనిందలు స్త్రీలకు వస్తాయి. స్త్రీలు కొన్ని అవమానాలు పొందవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు సంతాన ప్రాప్తి కోసం శస్త్రచికిత్స చేయవలసిన పరిస్థితి వస్తుంది. గతంలో విడిగా ఉన్నటువంటి దంపతులు కూడా చక్కగా కలుస్తారు. బంధువుల మధ్య ఉండేటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇది మంచి యోగకాలం అని చెప్పచ్చు. పెద్ద గ్రహంలో అనుకూలంగా ఉండటం వల్ల మీకు త్వరలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క జీవితంలో ఎంతో మనోధైర్యం పొందుతారు. గ్రహబలంతో కూడా చక్కగా ఉంటారు. ఇక వీరికి నరఘోష అనేటువంటి సహజంగా ఉండటం వల్ల గురుమంగళవారం వ్రతాలు చేయాలి. గురునికి జపం చేయించాలి. ఇక శివాలయంలోకి వెళ్ళి పరమేశ్వరునికి కూడా అభిషేకం అనేటువంటిది కూడా చేయించాలి.